Hi viewers, welcome to my channel Srivalli Vlogs. I'm back with another travel vlog. కానీ ఈ వ్లాగ్లో చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఏప్రిల్లో వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఏప్రిల్లో అనుకోని పరిస్థితుల వల్ల జర్నీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో వెళ్తున్నాము. దేవుడి దయ వల్ల ఈసారి సక్సెస్ఫుల్గా ఈ జర్నీ అయిపోతుంది అనుకుంటున్నాను. మీరు మాత్రం ఆ ప్లేస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వ్లాగ్ కంపల్సరీగా చూడండి. ఇవన్నీ కూడా త్రో బ్యాక్ వీడియోస్ అనమాట. అంటే చెప్పాను కదా ఏప్రిల్లో వెళ్ళాలనుకున్నాం ఆ ప్లేస్కి, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు అని. అంటే వెళ్ళాము కార్లో అక్కడి వరకు, బట్ రిటర్న్ రావాల్సి వచ్చింది వెంటనే. అప్పుడు వ్లాగింగ్ చేసినప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఇవి. హింట్ 1 ఇది. ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏ ప్లేస్కి వెళ్ళామో. లేకపోతే ఇంకా హింట్స్ ఇస్తాను చూడండి. ఇది రైల్వే స్టేషన్ అనమాట. మేము వెళ్ళిన ప్లేస్ రైల్వే స్టేషన్. ఇవన్నీ చూస్తే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని. బట్ తెలియని వాళ్ళకి ఎస్, తిరుపతి వెళ్ళాం. ఫస్ట్ డే ఇన్ తిరుపతి. ఈవినింగ్ 5:30కి ముందు రోజు ట్రైన్ ఎక్కితే శేషాద్రి ఎక్స్ప్రెస్. మార్నింగ్ 6:30కి దిగాము. ఇంకా ఆ రోజే దర్శనం కూడా మధ్యాహ్నం 2 o'clockకి. అందుకే లేట్ చేయకుండా ముందు ట్రైన్ దిగి ఫస్ట్ తిరుమల కొండపైకి వెళ్ళిపోయాం. మా కౌండిన్య శరణ్య అయితే ఇద్దరు ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో కొండపైకి వెళ్ళాక ఫస్ట్ రూమ్ అలాట్మెంట్ చేసుకుని, తర్వాత మా కౌండిన్య శరణ్యకి ఇద్దరికి కళ్యాణ కట్టకు తీసుకెళ్ళి జుట్టు ఇచ్చేసాము వెంకన్నకి. ఇంకా రూమ్ అలాట్మెంట్, కళ్యాణ కట్ట ఇవన్నీ అయ్యేటప్పటికే 11:30 అయిపోయింది. సో వెంటనే ఇంకా ఫుడ్ తినేసి క్యూలోకి వెళ్ళిపోవాలని శంకరమఠంకి వెళ్ళి ఫుడ్ తినేసాం. ఫుడ్ తినేసరికి 12:30 అయింది. ఇంకా 2 o'clock దర్శనం కాబట్టి లైన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఏటీసీ సర్కిల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి 5 అయింది. కంపార్ట్మెంట్లో 2.5 hours కూర్చున్నాము. ఇది థర్స్డే అనమాట. థర్స్డే దర్శనం చాలా బాగుంది. సాటర్డే కూడా ఇంకో దర్శనం ఉంది. బై లక్ మాకు ఈసారి 2 దర్శనం దొరికింది. నేను కూడా అనుకున్నాను ఏప్రిల్లో క్యాన్సిల్ అయింది కదా, పోన్లే దేవుడు 2 సార్లు రమ్మంటున్నాడు దర్శనానికి అని చెప్పి అనుకున్నాను. చాలా చాలా బాగుంది. ఫేస్ చాలా క్లియర్గా కనిపించింది. అలా 2-3 సార్లు మా అత్తయ్య గారితో అంటే మా అత్తయ్య గారు చెప్పారు అప్పుడు థర్స్డే వెంకన్న బాబుకి చిన్న నామం పెడతారంట. మామూలుగా ప్రతిరోజు పెద్ద నామం ఉంటుంది కదా, అలా కాకుండా థర్స్డే అయితే చిన్న నామం పెడతారంట. అందుకే ఫేస్ చాలా క్లియర్గా కనిపించింది. తర్వాత ఒక 2 hours మాడవీధుల్లో అలా కూర్చున్నాం ప్రశాంతంగా. దేవుడు ఊరేగింపు, లైటింగ్ మొత్తం చాలా చాలా బాగుంది. ఇలా డే 1 ఎండ్ అయిపోయిందనమాట. సో దట్స్ హౌ ద డే 1 తిరుపతి ఎండెడ్. డే 1 మొత్తం ఫస్ట్ ట్రైన్ దిగడం, తర్వాత కొండపైకి రావడం, రూమ్ అలాట్మెంట్, మా బుడ్డిగాలకి ఇద్దరికి గుండెలు చేయించడం, తర్వాత శంకరపట్నంలో భోజనం చేసేసి ఇంక దర్శనంకి వెళ్ళాము. ఈవినింగ్ 5 అయింది. తర్వాత కొంచెం అలా ఒక 2 hours మాడవీధుల్లో ప్రశాంతంగా కూర్చున్నాం. దేవుడు ఊరేగింపు అయింది. ఇలా మొత్తం డే 1 మొత్తం ఇలా అయిపోయింది. రాత్రి టిఫిన్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. నా డే 2 స్టార్ట్. పొద్దున్నే టీ తాగడానికి వచ్చాము. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాము. మంచు, చలి అండ్ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. వావ్! మీకు కూడా తెలుసా, డిసెంబర్లో తిరుపతికి వస్తే అన్ని హిల్ స్టేషన్స్, డెస్టినేషన్స్ అన్నీ బీట్ చూస్తుంది. చలి అంత ఎక్కువగా ఉంది. డే 2 ఆఫ్ తిరుపతి ట్రిప్లో డే 2 కొండ దిగిపోయి కింద గుళ్ళన్నీ చూద్దాం అనుకున్నాము. కింద గుళ్ళు ఉంటాయి కదా, అలవేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, ఇలాంటి గుళ్ళన్నీ చూద్దాం అనుకున్నాము. అందుకే మార్నింగ్ 7కి కిందకి రిటర్న్ అయిపోయాం.
మీ అందరి కోసం ఈ వ్లాగ్లో ఫుడ్ రికమెండేషన్స్ కూడా పెడతాను, ఎక్కడ తినొచ్చు ఏంటి అని. ఇది గరుడవారధి దాటి అలా కిందకి వెళ్తుంటే అల్వేల్ మంగాపురంకి దగ్గరలో PS4 రెస్టారెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్, అక్కడ తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్ తిన్నాక వేదనారాయణ టెంపుల్కి వెళ్ళాము. వేదనారాయణ స్వామి టెంపుల్ నాగలాపురంలో ఉంటుంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇది తిరుపతికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గుడి ఏంటంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఫస్ట్దైన మత్స్యావతారం ఉంటుంది కదా, మత్స్యావతారం గుడి వేదనారాయణం అంటారు. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ఇక్కడే సోమకుడు అనే రాక్షసుని చంపి వేదాలని తిరిగి పొందాడంట. తర్వాత సురుటుపల్లిలో శ్రీ పల్లికొండేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది. మామూలుగా అయితే మనకి ఎక్కువ లక్ష్మీదేవి ఒళ్ళో మహావిష్ణువు పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటారు గుడిలో, కానీ ఈ గుడిలో పార్వతీదేవి ఒడిలో శివుడు పడుకుని ఉంటాడనమాట. క్షీరసాగర మదనం అప్పుడు విషం వస్తుంది కదా, దాన్ని శివుడు తాగుతాడు. అప్పుడు ఒక్క నిమిషం ఇలా కళ్ళు తిరిగి శివుడు పడబోతే పార్వతీదేవి ఒడు పడుతుందంట. అందుకే ఈ ప్లేస్లో పార్వతీదేవి ఒడిలో శివుడు పడుకున్నట్టు మనకి కనిపిస్తాడనమాట. ఇంకా ఈ గుడి మొదటి ప్రదోష క్షేత్రం అని కూడా చెప్తారు. అంటే సాయంత్రం పూజలకి ఇది ఫేమస్ అనమాట. ఫస్ట్ సాయంత్రం పూజలు ఈ గుడిలోనే చేసేవారంట. తర్వాత మనం సురుటుపల్లిలో మేధా దక్షిణామూర్తిని కూడా దర్శించుకోవచ్చు. మేధా దక్షిణామూర్తి ఫోటోలు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. పిల్లలు రోజు దాన్ని చూసి దండం పెట్టుకుంటే పిల్లలకి చాలా తెలివి వస్తుందంట, ఆరోగ్యం కూడా వస్తుందంట. కాబట్టి ఎప్పుడైనా సురుటుపల్లి వెళ్తే మేధా దక్షిణామూర్తి ఫోటోలు దొరుకుతాయి, అవి తెచ్చుకుని ఇంట్లో దక్షిణం వైపుగా పెట్టండి ఆ ఫోటోని. తర్వాత సురుటుపల్లి నుండి నారాయణవనం వెళ్ళాం. నారాయణవనంలోనే మొదటిసారి వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని చూస్తాడంట. అక్కడ పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి పెళ్ళికి వాడిన తిరుగలి కూడా ఉంటుంది. ఇక్కడే పెళ్ళాడి తిరుమల తీసుకెళ్తాడంట. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. తర్వాత నారాయణవనం నుండి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో దర్శనమిస్తాడు. ఈ ఆలయ చరిత్ర వచ్చి పద్మావతీదేవిని నారాయణవనంలో పెళ్ళాడి తిరుమలకి కాలినడకన బయలుదేరుతాడంట వెంకటేశ్వర స్వామి. అప్పుడు అప్పలాయగుంటలో సిద్ధేశ్వర స్వామి తపస్సు చేసుకుంటుంటే అభయహస్తంతో ఆశీర్వదించాడంట. అందుకే ఇక్కడ మనకి అభయహస్తంతో దర్శనమిస్తాడు. ఇలా ఈ 4 టెంపుల్స్ చూసాక మళ్ళీ తిరుపతి రిటర్న్ అయిపోయాము. తిరుపతి రిటర్న్ అయిపోయి అమ్మవారిని దర్శించుకున్నాము, అల్వేల్ మంగాపురంలో పద్మావతీదేవి అమ్మవారిని. ఇక్కడ మాత్రం రికార్డ్ చేయడానికి అస్సలు అవ్వలేదు, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉంది. సో పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకున్నాక మళ్ళీ ఫుడ్ టైం కాబట్టి ఓరియాన్ హోటల్లో ఫుడ్ తినేసి శ్రీనివాస మంగాపురం వెళ్ళాం. శ్రీనివాస మంగాపురంలో కూడా వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు. నారాయణవనంలో పద్మావతీదేవిని పెళ్ళాడి తిరుమలకి కాలినడకన బయలుదేరినప్పుడు దారి మధ్యలో ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో కాపురం ఉన్నారంట 6 నెలలు. అందుకే పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే పెళ్లి తొందరగా అవుతుంది అంటారు. సో ఇలా డే 2 ఆఫ్ తిరుపతి ట్రిప్లో కింద టెంపుల్స్ అన్నీ చూసేసి మళ్ళీ కొండపైకి వచ్చేసాము. టైం ఉంది కదా అని చిన్న షాపింగ్ చేసాము. సో దట్స్ హౌ డే 2 ఆఫ్ తిరుపతి ఎండెడ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.